నేతాజీ స్ఫూర్తితో ఉన్నత విలువలను స్వీకరించి ఐక్యత ప్రగతి పదంలో సాగుదాం. 1 ఏకోవసి సర్వభూతాంతరాత్మ ఒకే విధమైన ప్రాణ చైతన్యం అన్ని జీవులలోనూ వ్యాపించి ఉన్నది. 2 పరోపకారాయ పుణ్యం పాపాయ పరపీడనం. ఇతరులకు మేలు చేయడమే పుణ్యం, ఇతరులను పీడించడమే పాపం. 3 సత్యం వద ధర్మం చర. సత్యమును పలకాలి, ధర్మబద్ధంగా జీవించాలి. 4 మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ. తల్లి తండ్రి గురువు అతిథులను దైవంగా భావించి గౌరవంతో ఆదరించాలి. 5 సర్వే జన సుఖినో భవంతు. జనులంతా సుఖంగా జీవించాలి. 6 విశ్వ మానవులంతా సోదర సమానులు. 7 పాప కార్యాలలో నాయకునికి విధేయత చూపనక్కర్లేదు. సత్కార్యాలలో మాత్రమే విధేయత చూపాలి. 8 ఎవరు పశ్చాత్తాపడతారో, ఎవరు తమ నడవడికను సరిదిద్దుకుంటారో వారు రక్షింపబడతారు. 9 నిశ్చయంగా కష్టంతో పాటు సుఖం కూడా ఉంటుంది. 10 కూలీలతో పని చేయించుకున్నప్పుడు వారి చెమట ఆరకముందే వారి కష్టార్జితాన్ని చెల్లించాలి. 11 నీ వలె నీ తోటి వారిని ప్రేమించుము. 12 నీ ఎదుటి వాని కంటిలోని నలుసును గూర్చి మాట్లాడుటకు ముందు నీ కంటిలోని మూలమును తొలగించుకొనుము. 13 నీ కుడి చేతితో చేయు దానమును ఎడమ చేతికి తెలియనీయుకుము. 14 ఎదుటి వారిని క్షమించువారు అందరి ప్రేమను పొందెదరు. 15 చెడును ప్రేరేపించు వానిని వేయినైనా నీ నుండి దూరంగా త్రోసివేయుము. 16 జరుగుతున్న విషయం ఏమిటి, అది ఎలా జరుగుతుంది, అలాగే ఎందుకు జరుగుతుంది అనే ప్రశ్నలే మానవుని విజ్ఞాన అభివృద్ధికి మూలం. 17 నిర్భయంగా ప్రశ్నించడం, పరిశీలించడం, ప్రయోగాలు చేయడం ద్వారానే నూతన విషయాలు తెలుసుకోబడతాయి. 18 ఈ విశ్వంలో జరిగే ప్రతి పనికి కారణం ఖచ్చితంగా ఉంటుంది. 19 శక్తిని ఒక రూపం నుండి మరో రూపానికి మార్చడమే కానీ శక్తిని కొత్తగా సృష్టించలేము లేదా నాశనం చేయలేము. 20 ఈనాడు మానవుడు అనుభవిస్తున్న సౌకర్యాలు
అన్ని విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందడం వలన లభించినవే. 21 మానవులందరికీ సమానమైన హక్కులు బాధ్యతలు ఉన్నాయి. 22 రోడ్డు నియమాలు పరిశుభ్రత నియమాలను పాటించడం అనేది సమాజ సేవలో దేశభక్తిలో మొదటి అంశం. 23 గతంలో జరిగిన పొరపాట్లు భవిష్యత్తులో జరగకుండా జాగ్రత్త పడేందుకే చరిత్రను అధ్యయనం చేయాలి. 24 ప్రతి ఒక్కరూ డబ్బును సంపాదించే నైపుణ్యంతో పాటు పొదుపు ఖర్చులకు సంబంధించిన పరిజ్ఞానం కూడా కలిగి ఉండాలి. 25 సమకాలీన రాజకీయ సామాజిక ఆర్థిక మత సాంస్కృతిక మార్పులను అర్థం చేసుకుంటూ అనుగుణంగా తమ ప్రజాస్వామిక అభ్యుదయ అభిప్రాయాలను వ్యక్తం చేయగలిగినప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం సజావుగా వర్ధిల్లుతుంది. జై హింద్.